తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చావనైనా చస్తానని, కానీ తగ్గే ప్రసక్తే లేదన్నారు. చంపేస్తే చస్తా, బతికుంటే సాధిస్తా, చచ్చిపోతే సమాధై నిన్ను సాధిస్తా చంద్రబాబు అంటూ హెచ్చరించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభవార్త చెప్పారు. 10 ఏళ్ల క్రితం అసైన్ చేసినటువంటి ఇంటి స్థలాలకు పూర్తి హక్కులు లబ్ధిదారులకే ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఐ విస్తరణతో కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు ఉండొచ్చని, కానీ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ద్వారా కొత్త అవకాశాలు విస్తృతంగా సృష్టించవచ్చని అన్నారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అభ్యర్థుల ఎంపిక అంశంపై 2 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం వికారాబాద్కు వెళ్లనున్నారు. హరిత రిసార్ట్స్ లో ఏపీ మరియు తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు నిర్వహిస్తున్నటువంటి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించనున్నారు. వేసవి సెలవుల్లో హిమాచల్ ప్రదేశ్ వెళ్లే పర్యాటకులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇతర రాష్ట్రాల వాహనాలపై టోల్ రుసుమును భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ పై గాయని, బీహార్ యంగ్ ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. లాలూ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన పాలన గురించి ఆలోచించిన ప్రతిసారి తనకు ధృతరాష్ట్రుడి పాలన గుర్తుకు వచ్చేదని అన్నారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కు మళ్లీ బెదిరింపు కాల్స్ అండ్ నోట్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ కు చెందిన ఓ వ్యక్తి రణ్వీర్ కు వాయిస్ నోట్ పంపినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారనుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ త్వరలోనే దీనిపై సంతకం చేయనున్నారు. T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్ మరియు టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాచ్లో టీమిండియా బ్యాట్తో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించలేకపోయిందని వ్యాఖ్యానించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.